నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ప్రసిద్ధ రచయిత వసుంధర గారు రచించిన విరాట పర్వం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. తన కథంతా చెప్పి అక్క ఒకటే నవ్వు. నాకు కూడా కొన్ని సందర్భాల్లో నవ్వు వచ్చినా మరీ దానంత నవ్వు రావటం లేదు. అనుభవం దానిది, అందులో కొంత మాత్రమే అర్థమవుతోంది నాకు. అయినా ఎంత హాస్యభరితం అనిపించే స్వానుభవాలు కొన్ని ఇతరులకు చెప్తే వారిలో చిరునవ్వులు కూడా చిందించిన సందర్భాలు చాలామందికి తటస్థపడుతూ ఉంటాయి. ఎందుకు అంతలా నవ్వుతావు అడిగాను అక్కని. అక్క అతి కష్టం మీద నవ్వాపుకుని, నువ్వు పెద్దదానివయ్యావు, పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు, నీ దగ్గర దాచాల్సిందే ఉందిలే, అన్నీ చెప్తాను అంది. చెప్పు చెప్పు అన్నాను కుతూహలంగా. చూడు, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి ఒట్టు అంది అక్క. అంతరహస్యమా అన్నాను. రహస్యం అంటే ఓపెన్ సీక్రెట్ అంది అక్క. చెప్పు మరీ ఊరించక అన్నాను. అక్క ప్రారంభించింది. మంత్రాలకు చింతకాయలు రాలవు. సంతానయోగం స్త్రీ పురుష సంపర్కం లేకుండా కలగదు. ఈ విషయం తెలిసిన వారు కాబట్టి మన పెద్దలు హోరుగాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనకూడదు అన్నారు. సంతానానికి స్వాముల మీద ఆధారపడటం అలాంటిదే. అయితే స్వాముల ద్వారా సంతాన ప్రాప్తి గురించి రకరకాల కథలున్నాయి. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని రావు. చాలామంది స్వాములు తమ వద్దకు సంతానార్థులై వచ్చిన స్త్రీలకు భర్త స్థానం ఆక్రమించి వారి కోరిక తీర్చుతారని అంటారు. స్వాములకున్న పలుకుబడి హోదాలను బట్టి వారి మోసాలు లీలలుగా వ్యవహరించబడి సమాజపు ఆమోదాన్ని పొందుతూ ఉంటాయి. అక్కకు భోగానంద స్వామి మహిమపై నమ్మకం లేదు. ఆయన తన వద్ద చొరవ చేసే అవకాశం ఉన్నదని ఆమెకు తెలుసు. ఆమెకే కాదు, బావకు అలాంటి అనుమానం ఉంది. అయినా అతనికి సంకోచం లేదు. స్వామి మహిమతో సంతానవతి అయితే ఆమె పవిత్రతకు భంగం వాటిల్లదు. అతడికి పరీక్షల అవసరమూ ఉండదు. స్వాముల్ని నమ్మిన వారు అమాయకులని చాలామంది అనుకుంటుంటారు, కానీ వాళ్లల్లో నటుల సంఖ్య ఎక్కువ. స్వార్థము అహంకారము వారిని అలా నటించేలా చేస్తుంది. క్యాన్సర్ వచ్చిన తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. స్వామి వద్ద వారి వారి శక్తిని బట్టి 100లో 1000 సరిపోతాయి. స్వామి పట్ల మూఢనమ్మకాన్ని నటిస్తారు. నయమైతే స్వామి మహిమ, కాకుంటే స్వామి చేతిలో మరణం అదృష్టం. మానవ సేవే ధ్యేయంగా కొందరు స్వాములుంటారు. వారు మహిమలతో భక్తులను ఆకట్టుకుని వారిని సత్కార్యాల వైపు సన్మార్గాల వైపు మళ్లిస్తారు. వారు హోరు గాలిలో దీపం పెట్టక ఆధునిక వైద్య విజ్ఞాన సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తెస్తారు. తమ భక్తులను ప్రేరేపించి సామాన్యులకు నీటి కొరతను కూడా తొలగిస్తూ ఉంటారు. తమ సందేశాలతో పౌరులను ఆదర్శవంతంగా తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అటువంటి స్వాముల సంఖ్య తక్కువ, నకిలీ స్వాముల సంఖ్య ఎక్కువ. అమాయకత్వాన్ని నటిస్తూ తమ పబ్బాన్ని గడుపుకోవాలనుకునేవారు నకిలీ స్వాముల పట్ల మూఢనమ్మకాన్ని నటించి అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను, నా భర్త భోగానంద స్వామికి మూఢభక్తులం, అంటే మేము మహానటులం అని ఆగి మళ్ళీ నవ్వసాగిందక్క. అప్పుడు నాకు నవ్వాగలేదు. అయితే అంతకంటే ఎక్కువగా నవ్వే విశేషాలు మున్ముందు జరుగుతాయని అప్పుడు నాకు తెలియదు. అక్క భోగానంద స్వామిని గుడ్డిగా నమ్ముతోందని అమ్మ నమ్మింది. పైకి అనటానికి భయంగానే అమ్మకు కూడా స్వామి మీద అనుమానం ఉంది. కానీ పొరపాటున నేను స్వామి గురించి చిన్న పుల్లు మాట అన్నానంటే చాలు, అపచారం అపచారం అని అమ్మ లెంపలేసుకుని నా మీద విరుచుకు పడుతుంది. కానీ అక్కను మాత్రం హెచ్చరిస్తూనే ఉంది. స్వామి అక్క పవిత్రతను భంగపరచవచ్చునని అమ్మకు అనుమానం. అది సూటిగా చెప్పలేదు. తనకు తెలిసిన ఓ అమ్మాయికి ఓ స్వామి దగ్గర భంగపాటు జరిగిందని, అప్పుడు ఆ అమ్మాయి ఆ విషయాన్ని చాలా కాలం గోప్యంగా ఉంచిందని, చివరికి ఆ స్వామి నకిలీ స్వామి అని మోసాలు బయటపడితే భర్త ఆ అమ్మాయిని విడిచిపెట్టేశాడని ఓ కథ చెప్పింది అమ్మ. అమ్మ చెప్పే పద్ధతిని బట్టి నాకు భంగపడిన అమ్మాయి అమ్మకు తెలుసు అనిపించలేదు. తను వార్తల్లో వినే విశేషాల నుంచి ఓ కథను తయారు చేసి అక్క ముందు పెట్టిందని నేను అనుకున్నాను. అక్క అమ్మ కథకు స్పందించిన తీరే వేరేగా ఉంది. అమ్మ, నేను స్వామిని నమ్మాను, నాకు ఆయన దేవుడు, ఆయన ముందు ఏం చెయ్యాలన్నా నాకు సంకోచం లేదు. అయితే నేను పతివ్రతను, పతివ్రతల ముందు దేవుళ్ళకి హద్దులుంటాయి. నా భర్తకు మాత్రమే అర్పించుకోవాలని నిర్దేశించబడింది ఏది దేవుడు నా నుంచి ఆశించకూడదు. ఆశిస్తే స్వామి దేవుడు కాడనే అర్థం. స్వామి దేవుడు కాడని తెలిస్తే నేను ఆయన గుట్టు రట్టు చేస్తాను. ఆయన బలం ముందు నా బలం చాలకపోతే ఆత్మహత్యన చేసుకుంటాను తప్ప రహస్యాన్ని దాచి సుఖంగా బతకలేను. నేనే కాదు, పవిత్రతను నమ్ముకున్న ఏ భారత స్త్రీ కూడా స్వాముల వల్ల మోసపోతే ఆత్మహత్య చేసుకుని తీరుతుంది. నేను ఆత్మహత్య చేసుకోలేదంటే స్వామి మహిమాన్వితుడని అర్థం.
అయినా ఇదంతా నీకోసం చెప్తున్నాను. భోగానంద స్వామిపై నాకే విధమైన అనుమానమూ లేదు అంది గద్గదికమైన గొంతుతో. అమ్మకి మాటలు చెప్తూ మధ్య మధ్య నన్ను చూసి కన్ను కొడుతూనే ఉంది అక్క. నాకు అర్థమవుతూ ఉంది, అక్క నటనలో విశ్వరూపాన్ని మా ఇంట్లోనూ ప్రదర్శిస్తోంది. అమ్మ అక్క మాటల్ని ఎంతలా నమ్మిందంటే, భోగానంద స్వామి మోసగాడైతే అక్క ఆత్మహత్య చేసుకుంటుందని నమ్మేసింది. ఈ విషయాన్ని నాన్నతో కూడా చర్చించిందని నా అనుమానం. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో, ఉన్నట్లుండి రంగంలోకి మూర్తి కూడా వచ్చాడు. భోగానంద స్వామి దర్శనానికి అక్కతో పాటు నన్ను మూర్తిని పంపాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ విషయం నాకు చాలా థ్రిల్లును కలిగించింది. నాకు భోగానంద స్వామిని చూడాలనుంది, మూర్తితో ప్రయాణం చేయాలనుంది, అక్కకు జరిగే అనుభవాన్ని కళ్ళారా చూడాలనుంది. మూర్తి కారు డ్రైవ్ చేస్తున్నాడు. వెనక సీట్లో నేను అక్క కూర్చున్నాం. ఊళ్ళో ట్రాఫిక్ ఎక్కువ, అందుకని కారు నెమ్మదిగా పోతోంది. నీకు మానవాతీత శక్తుల మీద నమ్మకం ఉందా అడిగాను మూర్తిని. నమ్మకం సంగతి తెలియదు, నాకు వాటి అవసరం ఉంది అన్నాడు మూర్తి. అయితే భోగానంద స్వామికి నీ కోరిక చెప్పుకుంటావా అడిగాను. అన్నాడు మూర్తి. ఏమిటో నీ కోరిక? నువ్వు స్వామివి కాదు కదా, నీకు చెప్పనక్కర్లేదు అన్నాడు. అక్క నవ్వింది. నాకు నువ్వే స్వామి అనిపిస్తుంది. అసలు నువ్వు ఒక ఆశ్రమం పెట్టాల్సింది. స్వాములు ఎవరు నీ అంత తెలివిగా మాట్లాడరు అంది. ఆశ్రమం లాంటి ఇంట్లో ఋషులు లాంటి మనుషుల మధ్య ఉంటున్నాను, నాకు వేరే ఆశ్రమం గురించిన ఆలోచనే రాదు అన్నాడు మూర్తి. అయినా నీకు భోగానంద స్వామి అవసరం ఉంది అవునా అంది అక్క. మూర్తి మాట్లాడలేదు. నువ్వు మాట్లాడకపోయినా నేను చెప్తున్నాను, భోగానంద స్వామిని మనస్ఫూర్తిగా నమ్ము, నీ సమస్య పటాపంచలైపోతుంది అంది అక్క. మీకెలా తెలుసు అడిగాడు మూర్తి. నాకు కొన్ని శక్తులున్నాయి అంది అక్క. నీకు శక్తులా? ఎక్కడి నుంచి వచ్చాయి సరదాగా అడిగాను. పెళ్ళయిందిగా, పతివ్రతనయ్యాను, అందుకని శక్తులు వచ్చాయి అంది అక్క. అమ్మో, నీ మొగుడు అంత గొప్పవాడన్నమాట, అతన్ని పెళ్లి చేసుకుంటేనే నీకు శక్తులు వచ్చేశాయి అన్నాను వెటకారంగా. రాముడి కంటే రామనామం గొప్పది, పతి కంటే పాతివ్రత్యం గొప్పది అంది అక్క. ఏం పతివ్రతవే తల్లి, పతి గొప్పతనాన్ని ఏ విధంగానూ ఒప్పుకోవు అన్నాను. ఇందులో ఒప్పుకోవటం కోకపోవటం అంటూ ఏమీ లేదు, నేను నిజం చెప్తాను. పతివ్రత ధర్మాల్లో ముఖ్యమైనది నిజం చెప్పటం అంది. కారు ఊరు దాటింది. ట్రాఫిక్ తగ్గిందేమో, స్పీడు పెరిగింది. ఈరోజు మనకు స్వామి దర్శనం అవుతుందంటావా అడిగాను అక్కతో. స్వామి చాలా ఆధునికం. ఆయన దర్శనానికి టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్లో కొనుక్కోవాలి. ఏ రోజు టికెట్స్ దొరికిన వారికి ఆ రోజు స్వామి దర్శనం తప్పక లభిస్తుంది. నువ్వేం వర్రీ కాకు, నాన్న అన్ని ఏర్పాట్లు చేశాడు అంది. నాకు భోగానంద స్వామిని చూడాలనే ఉంది. ఎంతమందినో ప్రభావితం చేస్తున్నాడు ఆయన. ఒక మనిషిలో ఎంత శక్తి లేకపోతే అలా జరుగుతుంది. నేను కూడా ఎప్పటికైనా ఆయనకులా నా ప్రత్యేకతను నిరూపించుకోగలనా ఆలోచిస్తున్నాను. కారు దూసుకుపోతూ ఉన్నట్లుండి వేగం తగ్గి ఓ చోట ఆగింది. చిన్న బాట. బాటకి ఇరువైపులా 2 లావుపాటి రాటలు పాతబడి ఉన్నాయి. వాటికి కట్టబడి ఉందో అందమైన బల్ల. ఆ బల్ల రంగురంగుల కాగితాలతో పూలతో అలంకరించబడి ఉంది. దానిమీద అందమైన అక్షరాలు, స్వాగతం భోగానంద స్వామి ఆశ్రమం. అక్కడ తెల్లని దుస్తులు ధరించిన ఓ యువకుడు యువతి మా వద్ద టికెట్స్ చెక్ చేశారు. కార్ పార్కింగ్ కంటూ అప్పటికప్పుడు అదనంగా 100 రూపాయలు వసూలు చేసి లోపలికి పోనిచ్చారు. మూర్తి మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు. 5 నిమిషాలు అంతే, ఓ పెద్ద పందిట్లో ఉన్నాము. దాని నిండా ఎన్నో దేశ విదేశాల కార్లు. మా కారు అక్కడ పార్క్ చేసి కాలినడకన బయలుదేరాము. సుమారు కిలోమీటర్ నడక. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాము. కారు పార్కింగ్కు 100 రూపాయలు ఎక్కువే అన్నాను. దర్శనం టికెట్ 1000 రూపాయలు, దానికి తగ్గట్టే కారు పార్కింగును అన్నాడు మూర్తి. అక్క నవ్వుతూ, స్కూటర్ల మీద సైకిళ్ళ మీద వచ్చే వాళ్ళకింత లేసి పార్కింగ్ ఛార్జీలుండవు, ఛాయిస్ ఈజ్ అవర్స్ అంది. స్వామి దేవుడు కదా, ఆయన దర్శనానికి డబ్బెందుకు అన్నాను. డబ్బు లేకపోతే అడ్డమైన వాళ్ళు దర్శనానికి వచ్చేస్తారు, ఇలాగైతే అవసరంలో ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారు అన్నాడు మూర్తి. అడ్డమైన వాళ్ళు రాకుండా స్వామి తన మహిమతో ఆపొచ్చుగా అన్నాను. వంకాయని మొక్కలుగా తరగటానికి ఇల్లంతా పట్టే యంత్రం అవసరమా? చిన్న చాకుతో పని జరిగిపోతుంది కదా. అలాగే దేవుడు కూడా తన మహిమలను వృధా చేయడు అన్నాడు మూర్తి. అయితే స్వామి దేవుడేనంటావా అడిగాను. ఆశ్రమంలో అడుగడబోతున్నాం. ఈ విషయంలో ఇక ఏ సందేహాలను నీ బుర్రలోకి రానియకు. స్వామిని నమ్ము, ఆయన్నేం కోరాలో నిర్ణయించుకో అన్నాడు. కానీ నా బుద్ధి స్వామిని అనుమానిస్తూనే ఉంది.
ఆ పని చేయటానికి మనకు బయట బోలెడు అవకాశం ఉంది. డబ్బు మూట ఎదురుగా ఉన్నప్పుడు దురదృష్టం కళ్ళు మూసుకుని నడవమంటుంది. నువ్వు దురదృష్టం మాట వినకు, స్వామిని నమ్ముకో, నీ కోరిక తీరుతుంది అన్నాడు మూర్తి. అది నాకు హెచ్చరికలా అనిపించింది. మూర్తి నాకు నా కోరికను గుర్తు చేస్తున్నాడు. నా కోరిక మూర్తిని పెళ్లి చేసుకోవాలని. అది మూర్తికి తెలుసుననే నా నమ్మకం. మరి మూర్తి కోరిక కూడా అదే కావచ్చు. మేమిద్దరం భోగానంద స్వామిని ఒకే కోరిక కోరితే దాని బలం రెట్టింపు కావచ్చు. ఫలితం మాకు అనుకూలంగా ఉండొచ్చు. అంటే నేను భోగానంద స్వామిని నమ్మాలి. నమ్మకపోతే దురదృష్టమని మూర్తి నన్ను హెచ్చరిస్తున్నాడు. భోగానంద నువ్వు నిజంగా దేవుడివి. నీ వల్ల నా కోరిక తీరుతుంది స్వామి. నిన్నే నమ్ముకున్నాను, నన్ను అనుగ్రహించు అనుకున్నాను అప్రయత్నంగా. అప్పుడే నాకు ఓంకారనాదం వినిపించింది. ఆశ్రమానికి దగ్గరవుతున్నావు అన్నాడు మూర్తి. ఎలా తెలుసు అన్నాను. తిన్నగా చూస్తే నీకు తెలుస్తుంది అన్నాడు. దూరంగా శిబిరాల మధ్య పెద్ద పందిరి. ఓంకారనాదానికి అదే కేంద్ర బిందువు. అక్కడి నుండి అలలుగా వస్తూ చెవిన పడుతున్న ఓంకారనాదం ఏదో ప్రశాంతతను మనసుకు అందచేస్తోంది. మనసు నిర్మలం చేసుకోండి, స్వామిని స్మరించండి అన్నాడు మూర్తి మళ్ళీ. అక్క గంభీరంగా, నిర్మలం చేసుకునేదేం లేదు. ఓంకారనాదం వింటూనే నా మనసు నిర్మలమైపోయింది. ఈ వాతావరణం నాకు ప్రత్యేకంగా అనిపిస్తోంది. మనసులో పవిత్ర భావనలు కలుగుతున్నాయి అంది. అక్క చెప్పింది అక్షరాల నిజం. నాకు అటువంటి అనుభూతి కలుగుతోంది. ఎంతో దూరం నడిచామనిపించదు. పెద్ద పందిరి చేరుకున్నాము. పందిర్లా లేదు. 5 నక్షత్రాల హోటల్లోని హాల్లా ఉంది. నేల మీద ఖరీదైన తివాచీ పారిచుంది. దాని మీద భక్తులు కూర్చుని ఉన్నారు. వారి సంఖ్య బహుశా 1000కి దగ్గరలో ఉండొచ్చు. వారిని చూస్తే అన్ని రకాల వర్గాలు అక్కడ చేరాయా అనిపిస్తోంది. భోగానంద స్వామికి తరతమ భేదాలు లేవు కాబట్టి ధనికులు, పేదలు పక్కపక్కనే స్నేహితుల్లా కూర్చున్నారు. అక్కడున్న వారిలో పేదవారు తక్కువేనని నాకు అనిపించింది. అది సహజం కూడా. స్వామి పేదలకు అందుబాటులో లేడు. మేము ముగ్గురం కొన్న దర్శనం టిక్కెట్ల ఖర్చుతో కొన్ని మధ్యతరగతి కుటుంబాలకు నెల గడిచిపోతుంది. అక్కడ చేరిన భక్తుల వేషభాషలను బట్టి ఎక్కువ మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అని నాకు అనిపించింది. నా ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నప్పటికీ ఓ చిత్రం గమనించాను. నేనప్పుడు విషయాన్ని విషయంలాగానే గ్రహించాను. దేనికి మంచి చెడ్డల రంగులు పొలవటం లేదు. పరిసరాలను ఈ విధంగా చూడగలగటం నాకు కొత్త అనుభవం. పందిరికి యువతల వైపున మేము కూర్చున్నాము. అవతల వైపు 3 అడుగుల ఎత్తు వేదిక ఉంది. ఆ వేదికపై పట్టుపరుపులు మెరుస్తున్నాయి. వేదికకు ఇరువైపులా వెనకన తెరలున్నాయి. అప్పటికింకా వేదిక ఖాళీగా ఉంది. స్వామి దర్శనానికి ఇంకా 5 నిమిషాల టైం ఉంది. ఓ భక్తుడు పక్కవాడితో అంటున్నాడు. స్వామి టైం అంటే టైమే అంటున్నాడు పక్క భక్తుడు. మేం కూర్చున్నాము. మాకు పక్కనే అటు ఇటు క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలున్నాయి. వాటిలో వేదిక ఎక్కువసేపు, పందిరిలో జనం తక్కువసేపు కనపడుతూ ఉంటే చూడటానికి బాగుంది. అలాంటి టీవీలు పందిరి పొడుగునా ఇరువైపులా ఉన్నాయి. ఓంకారనాదం ఆ టీవీలో నుంచి ప్రతిధ్వనిస్తోంది. ఉన్నట్లుండి వేదిక మీద గంట మోగింది. వెనుక వైపు తెర తప్పించుకుని ఒక దివ్య పురుషుడు వేదిక మీదకొచ్చాడు. ఆయన కాషాయ వస్త్రాలు ధరించాడు. ఆ జానబాహుడు దృఢంగా ఉన్నాడు. పచ్చని ఛాయతో ఆయన శరీరం మిసమిసలాడిపోతోంది. ముఖాన్ని కప్పుతున్న గడ్డం మీసాలు కూడా ఆయన తేజస్సును పెంచడానికే సహకరిస్తున్నాయి. ఆయన వేదిక మీదకి రాగానే పందిరంతా కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఆయనే భోగానంద స్వామి అని నాకు అర్థమైంది. నాకింకా ఏమైనా సందేహం ఉంటే తీర్చడానికే అన్నట్లు ఆయన తన 2 చేతులతోనూ ముందున్న భక్తులందరినీ దీవించాడు. జై భోగానంద అన్నారు భక్తులంతా. వారితో నేను శృతి కలిపాను. తర్వాత అక్కడంతా నిశ్శబ్దం. భోగానంద స్వామి ముఖంలో చిరుదరహాసం వెలిసింది. భక్తులారా అన్నాడాయన. ఆయన గొంతులో గాంభీర్యంతో పాటు ప్రేమ, ఆత్మీయతా భావం మేళవించబడ్డాయి. అంతా నిశ్శబ్దంగా ఆయన చెప్పేది వింటున్నాము. ఇది కలియుగం. కృతయుగంలో ధర్మం 4 పాదాలా నడుస్తే ఒక్కో యుగానికి ఒక్కో పాదం తగ్గుతూ వచ్చి ఈ యుగంలో ఒక్క పాదంతో నడవాల్సి వచ్చింది. ధర్మం నడిచే పాదాల సంఖ్య తగ్గుతూ ఉంటే అదే పరిమాణంలో పాపం పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కలియుగంలో పాపాత్మల సంఖ్య అపరిమితమైంది. ఎంత ఎక్కువైందంటే ఇప్పుడు నా ఎదుట కూర్చున్న మీలో పాపాత్ముడు కాని వారు ఒక్కరు కూడా ఉండడని నా నమ్మకం. నా మాట నిజం కాదనుకుంటే మీలో ఏ పాపము చేయని వారు లేచి నిలబడొచ్చు అన్నాడు స్వామి. భక్తుల్లో కలకలం, గుసగుసలు, కలవరం. నాకైతే లేచి నిలబడాలనే ఉంది. అయితే మూర్తి లేవలేదు, అక్క లేవలేదు, అందుకని నేను లేవలేదు. కానీ కొంతమంది లేచి నిలబడ్డారు.
నాకు చాలా సంతోషంగా ఉంది. మీలో కొందరు పుణ్యాత్ములున్నందుకు. నేను ముందుగా పుణ్యాత్ములనే వేదిక మీదకు పిలవాలనుకుంటున్నాను. మీలో ఇంకా పుణ్యాత్ములుంటే లేచి నిలబడొచ్చు అన్నాడు భోగానంద స్వామి. భక్తుల్లో మళ్ళీ కలకలం, గుసగుసలు, కలవరం. మరికొంతమంది లేచారు. వాళ్ళు నిలబడ్డ కొద్ది క్షణాలకే మరికొంతమంది లేచారు. అలా కాసేపటికి కూర్చున్న వారు బహు తక్కువగా ఉన్నారు. వారిలో మేము ముగ్గురం కూడా ఉన్నాము. అంతమంది పుణ్యాత్మల ముందు పాపాత్మలు అన్న ముద్రతో కూర్చుని ఉండటం నాకు కాస్త ఇబ్బంది అనిపించింది. స్వామి భక్తులందరినీ తేరి పారచూసి, మీలో పాపాత్ములందరూ ఓ చోట కూర్చోండి అన్నాడు. ఆ మాట నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ పందిట్లో మా స్థలం మారింది. మొత్తం 16 ఉన్నాం పాపాత్ములం. ఏమైందో నాకు మూర్తి లేవటం లేదని నేను లేవటం లేదు. అలా లేవకపోవటం వలన అంతమందిలో నేను పాపాత్మురాలనయ్యాను. నాకు సిగ్గుతో ఒళ్ళంతా చచ్చిపోతోంది. మళ్ళీ స్వామి గొంతు పలికింది. నేను పుణ్యాత్ములను లేచి నిలబడమన్నాను. కొందరు లేచారు. పుణ్యాత్ములనే వేదిక మీదకు పిలుస్తారన్నాను. మరికొందరు లేచారు. ఇప్పుడు లేచి నిలబడిన వారిలో చాలామంది తటపటాయిస్తూ లేచారు. అంటే మీలో చాలామందికి పాప పుణ్యాల గురించిన అవగాహన లేదు. మాంసం తినటానికి జంతువును చంపి అది పాపమని కొందరు అనుకుంటారు. చెట్టుకు కాసిన కాయను కోస్తే అది చెట్టును హింసించటమని కొందరు అనుకుంటారు. పాప పుణ్యాల గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. స్వసుఖం కోసం ఇతరులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా అది పాపం. సమాజ నియమాలను ఉల్లంఘిస్తే అది పాపం. ఇతరుల కోసం స్వసుఖాన్ని కూడా త్యాగం చేస్తే అది పుణ్యం. ఎవరికీ హాని కలిగించకుండా ఏ మంచి పని చేసినా అది పుణ్యం. ఒక్కరికి హాని కలిగి 100 మందికి మేలు చేసే మంచి పని కూడా పాపమే అవుతుంది. కాబట్టి మీరు బాగా ఆలోచించుకోండి. మీకేమైనా పాపాలు చేశామని స్ఫురిస్తే చటుక్కుని కూర్చోండి అన్నాడు. నిలబడ్డ వారిలో ఏ ఒక్కరూ కూర్చోలేదు. స్వామి వారిని చూసి మందహాసం చేసి, భక్తులారా, మీ గురించి మీరు తెలుసుకోవటంలో నా సాయం మీకు అవసరం అనిపిస్తోంది. నిలబడ్డ వారిలో ఎవరైనా పాపాత్ములుంటే వారి పాపాలు నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే నాకు మీలో ప్రతి ఒక్కరి చరిత్ర క్షుణ్ణంగా తెలుసు అన్నాడు స్వామి. భక్తుల్లో ఒక్కరూ కూర్చోలేదు. అప్పుడు స్వామి, మీలో పరస్త్రీ సంపర్కం పెట్టుకున్న వారు 6 ఉన్నారు. అబద్ధాలు చెప్పిన వారు 207 ఉన్నారు. హత్యా ప్రయత్నాలు చేసిన వారు 8, దొంగతనాలు చేసిన వారు 115. మీరు కూర్చోకపోతే మీ పాపాలను పేర్లు తేదీలతో సహా ఏకరువు పెట్టగలను అన్నాడు తీవ్రంగా. అంతే, అక్కడ నిలబడిన వారందరూ చతికిలబడ్డారు. ఒక్కరు కూడా నిలబడి ఉండే ప్రయత్నం కూడా చేయలేదు. నేను ఆశ్చర్యపోయాను. చాలామంది పుణ్యాత్ముల మధ్యనున్న అతి కొద్ది పాపాత్ముల్లో నేను ఉన్నాననుకున్నాను. కానీ స్వామి తన వాక్చమత్కారంతో ఆ పుణ్యాత్ములందరినీ పాపాత్ములుగా మార్చాడు. స్వామి గొంతు సవరించుకున్నాడు. ఇప్పటికీ మీ కళ్ళు తెరుచుకున్నాయి. మీలో నిజాయితీ లోపించింది ఇంతవరకు. లేదా మీ గురించి మీకు స్పష్టమైన అవగాహన లేదు. లేదా పాపం చేసినట్లు నలుగురిలో ఒప్పుకునేందుకు అభిమానపడ్డారు. ఈ 3 లక్షణాలు తప్పు. నిజానికి తప్పు చేయటం తప్పు కాదు, అది మానవ సహజం. ఈ కాలంలో అయితే మరింత సహజం. ఆ విషయం తెలిసే ఈ భూమి మీద నేను అవతరించాను. నేను మీ పాపాలను ప్రక్షాళన చేస్తాను. అంతేకాదు మీకు వరాలు కూడా ఇస్తాను. వరాలు ఇవ్వటానికే ఇప్పుడు మీ ముందు ప్రత్యక్షమయ్యాను. ఏ తపస్సు చెయ్యకపోయినా దైవ సాక్షాత్కారం పొంది వరాలు అడిగే అవకాశం రావటం మీ అదృష్టంగా భావించండి అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా భక్తుల్లో కలకలం ప్రారంభమైంది. మీలో ఎవరికైనా ఏమైనా సందేహమా? స్వామి అడిగాడు. ఓ భక్తుడు లేచి నిలబడి, స్వామి, పాపాత్ములమైన మేము కూర్చుని ఉంటే సాక్షాత్తు దైవ సంభూతులు తమరు నిలబడి ఉండటం మాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు. స్వామి నవ్వుతూ, ముందు నీవు కూర్చోవాలి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ఆ భక్తుడు కూర్చోగానే వరాలు ఇవ్వటానికి ప్రత్యక్షమైనప్పుడు నిలబడి ఉండటం శివకేశవుల సంప్రదాయం. వారిలో కేశవుని అంశతో వీరభోగ వసంతరాయలుగా జన్మించిన నేను ఆ సంప్రదాయాన్నే పాటిస్తాను. మీరు కళ్ళు మూసుకుని మనసారా నన్ను స్మరించుకుంటూ మీ కోరికల స్ఫురణకు తెచ్చుకోండి. అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోకూడదు. మీకు నా నుంచి లభించే వరాలు మీ కర్మను అనుసరించే ఉంటాయి అన్నాడు. వెంటనే భక్తుల్లో నుంచి ఎవరో కేశవాయ నమః అన్నారు రాగయుక్తంగా. అంతే, ఎన్నో గొంతులు ఆగకుండా కేశవాయ నమః అంటూ స్తోత్రం ప్రారంభించాయి. వాటిల్లో నాది కలిసింది. ఆ స్తోత్రం అలా కొనసాగుతూనే ఉంది. స్వామి చేతులతో అందరినీ పాట ఆపమని వారించే వరకు. పాట ఆగింది. స్వామి చెప్పటం ప్రారంభించాడు. ఇందాకనే చెప్పాను, పూర్వకాలంలో వరాలు పొందటానికి భక్తులు తపస్సు చేసేవారు. ఆ కాలం పోయి కలికాలం వచ్చింది. తపస్సు కలిధర్మం కాదు.
కలియుగంలో వరాలు కానుకలు ఇచ్చుకోగల వారికే లభిస్తాయి. మీరు అడిగిన వరాలను బట్టి కానుకలు నేను నిర్ణయిస్తాను. నా నిర్ణయాలు మీ కర్మఫలాన్ని అనుసరించి ఉంటాయి. ఇది భగవత్ సన్నిధానం. ఇక్కడ ప్రశ్నోత్తరాలకు తావులేదు. నా మాట మీకు శిలాశాసనం. ఇలా అన్నానని నన్ను మీరు అహంకారి అనుకుంటే అది పొరపాటు. నా అభిమతం మీలోని అహాన్ని క్షాళన చేయటమే. స్వామి ఆగాడు. కేశవాయ నమః అంటూ భక్తగణం స్తోత్రపాఠం మళ్ళీ మొదలైంది. మళ్ళీ స్వామి తన చేతులతో భక్తగణాన్ని వారించి, మీలో అసలు సిసలు నిజాయితీ పరులు 16 మంది తేలారు. ముందుగా వారిని వేదిక మీదకు పిలుస్తున్నాను. నాకు మీ అందరి పేర్లు తెలుసు. నేను పిలిచిన వారు వేదిక మీదకు వచ్చి తమ కోరిక చెప్పుకోవాలి. ఆ పైన ఏం జరిగితే అది భగవన్ నిర్ణయం అంటూ రాఘవ అన్నారు. విడిగా కూర్చున్న మా 16 నుంచి ఓ వృద్ధుడు లేచి వేదిక మీదకు వెళ్ళాడు. ఆయన స్వామికి 2 చేతులు జోడించి, స్వామి, నిన్ను చూడకుండా జీవితం దుర్భరంగా ఉంది. నిత్యం నీ సమక్షంలో ఉండే భాగ్యం తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు. స్వామి గాలిలోకి చేతులాడించి ఓ విగ్రహాన్ని సృష్టించి వృద్ధుడికిచ్చి, ఇది నా ఆత్మలింగం. దీన్ని దగ్గరుంచుకుంటే నీకు నా సమక్షంలో ఉన్నట్టే ఉంటుంది అన్నాడు. వృద్ధుడు వేదిక దిగాడు. స్వామి పేర్లు పిలుస్తున్నాడు. ఒక్కొక్కరే వెళ్తున్నారు, కోరికలు చెప్తున్నారు. అందరి కోరికలు జనానికి వినపట్టం లేదు. స్వామి ఏం మాట్లాడినా అందరికీ వినిపిస్తున్నాయి. స్వామి కొందరికి బంగారు కాసులు, కొందరికి వెండి కాసులు, కొందరికి దేవుడు విగ్రహాలు, కొందరికి పువ్వులు పళ్ళు, కొందరికి పట్టుబట్టలు, కొందరికి గంధం పొడి, మరికొందరికి దీవెనలు ఇచ్చాడు. కొందరిని ఒక్కటంటే ₹1 అడిగాడు. కొందరిని వేలల్లో, కొందరిని లక్షల్లో అడిగాడు. కొందరిని పూలు పళ్ళు, కొందరిని పట్టుబట్టలు, కొందరిని గంధం పొడి అడిగాడు. తాను అడిగిన వాటిని మర్నాటికల్లా తెచ్చి ఇచ్చి కోరికలు తీర్చుకోమని చెప్పాడు. ఆయన ఎవరినేం అడుగుతాడో, ఎవరి విషయంలో ఏం చేస్తాడో తెలియటం లేదు. కానీ ప్రతి చర్య ఆయన మహామహిమాన్వితుడని చెప్పకనే చెప్తోంది. కొందరిని ఏమీ అడగకుండా ఏదో ఇస్తున్నారు. కొందరు ఏమీ అడగకపోయినా ఏదో ఇస్తున్నాడు. కొందరికి ఏమీ ఇవ్వకుండా అడిగి తీసుకుంటున్నాడు. కొందరికి అడిగినా ఏమీ ఇవ్వటం లేదు. మా 16 12 అయ్యారు. 13వ వ్యక్తి గణపతి. తన పేరు పిలవగానే అతడు వేదిక మీదకు చేరుకుని స్వామికి సాష్టాంగపడ్డాడు. లేనాయనా అన్నాడు స్వామి. నా కోరిక తీరుస్తానంటేనే లేస్తాను స్వామి అన్నాడు గణపతి. నీ కోరిక తీరే మార్గం చెప్తాను, లేచి నిలబడు అన్నాడు స్వామి. గణపతి లేచి నిలబడి, అంత మాట అన్నారు, నా కోరిక తీరినట్లే సంతోషంగా ఉంది అన్నాడు. ఇంతకీ నీ కోరిక ఏమిటో చెప్పు. నన్ను నా తండ్రి కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఎనలేని త్యాగాలతో పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నిలబడగలిగాను. 4 వేళ్ళు లోపలికి పోతున్నాయి. నా తండ్రిని నెత్తి మీద పెట్టుకొని చూసుకోవాలని నా కోరిక. అలాంటి సమయంలో ఆయనకు క్యాన్సర్ వచ్చింది. అదెంత ప్రమాదకరమైన జబ్బో మీకు తెలియనిదా స్వామి? నా తండ్రి నుండి ఆ జబ్బును మటుమాయం చేయగల శక్తి నీకుంది. స్వామి, నువ్వే నా తండ్రిని కాపాడాలి అన్నాడు గణపతి. ఎన్నో త్యాగాలు చేసి నీ తండ్రి నిన్నింత వాణ్ణి చేస్తే నువ్వు ఆయన్ను డాక్టర్కైనా చూపించలేదా? స్వామి గొంతులో నిందారోపణ ఉంది. చూపించాను స్వామి. క్యాన్సర్ ప్రారంభ దశలో ఉందని, ₹150,000 వైద్యానికి అవుతుందని, ఆలస్యం చేస్తే వైద్యం వల్ల కూడా ప్రయోజనం ఉండదని అన్నాడు డాక్టర్. నేను పేదవాణ్ణి స్వామి. ఏదో నోట్లోకి 4 వేళ్ళు పోతున్న సమయంలో ఈ భారం మా కుటుంబానికి ఏ విధంగానూ తట్టుకోలేనిది. నాన్న చావటానికైనా సిద్ధంగా ఉన్నాడు తప్ప ఈ ఖర్చుకు ఒప్పుకోనంటాడు. ఆయన ఒప్పుకున్నా అంత డబ్బు మాకు దొరికే అవకాశమూ లేదు స్వామి అన్నాడు గణపతి దీనంగా. స్వామి కళ్ళు మూసుకున్నాడు. 1 నిమిషం పాటు నిశ్చలంగా ఉన్నాడు. తర్వాత కళ్ళు తెరిచి, విధి నిర్ణయం ఎంత విచిత్రమైనది. డాక్టర్ నీ తండ్రి క్యాన్సర్ని తగ్గించడానికి ₹150,000 అడిగాడు. నేను ఆ క్యాన్సర్ని తగ్గించడం కాదు, మాయం చేయగలను. కానీ అందుకు నువ్వు ₹3 లక్షలు ఇచ్చుకోవాలి అన్నాడు స్వామి. స్వామి, నేను పేదవాణ్ణని ముందే మనవి చేసుకున్నాను అన్నాడు గణపతి. పేదరికం మనసుకి, శరీరానికి ఉండదు. నీవు తలుచుకుంటే ₹3 లక్షల సంపాదించడానికి మార్గం దొరకపోదు అన్నాడు స్వామి. దొరకదు స్వామి అన్నాడు గణపతి. అయితే కర్మఫలం అనుకుని వెళ్ళిపో అన్నాడు స్వామి. స్వామి అని గణపతి ఇంకేదో అనబోతే, నా మాట శిలాశాసనం, మరి మాట్లాడకు అన్నాడు స్వామి. స్వామి, డాక్టర్కి ₹150,000 కంటే నీకు 3 లక్షలు ఇవ్వటంలోనే నాకు ఆనందం ఎక్కువ. కానీ మామూలు వర్గాల్లో అంత డబ్బు సంపాదించడం నా వల్ల కాదు, పాపం చేయాలి అన్నాడు గణపతి వాపోతూ. నా ఆశీర్వాదం నీకుంది. ఆ బలంతో నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా ఫలిస్తుంది. ఇక పాపపుణ్యాల గురించి ఆలోచన నీకెందుకు?
నన్ను నమ్ముకుని ఏ పని చేసినా అది పాపం కాదు. అది పాపమే అయినా నిన్నంటదు. పాపపుణ్యాల భారం నా మీద వేసి నీ ప్రయత్నాలు ఆరంభించు. డబ్బుతో నా వద్దకు తిరిగిరా. కోర్కెను సాధించుకో. ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు స్వామి అతడిని ఆజ్ఞాపిస్తున్నట్లు. గణపతి వేదిక దిగాడు. నాకు ఒళ్ళు జలతరించింది. స్వామి గణపతికి ఏం చెప్పినట్టు? ఇప్పుడు అతడు స్వామి అండ చూసుకుని దొంగతనానికి పాల్పడే అవకాశం ఉంది. స్వామి అది పాపం కాదన్నట్టే ఉంది. నా ఆలోచనలు ఇంకా దూరం వెళ్ళేవేమో కానీ స్వామి శ్యామలా అని పిలిచాడు. నాలో భయం, సంకోచం, ఉద్వేగం. లేచి నిలబడ్డాను. ఎన్నో జతల కళ్ళు నన్నే గమనిస్తున్నాయి. నేను ముందుకు నడుస్తున్నాను. అయితే స్వామిని ఏం కోరుకోవాలో నాకు తెలియదు. నేను స్వామిని కోరుకోవాలని అక్కడికి రాలేదు. అక్కకు తోడుగా వచ్చాను. నాకు కోరికలున్నాయి. స్వామి మహిమ వల్ల తప్ప సాధ్యపడిన నా కోరిక మూర్తితో పెళ్ళి. అయితే నా కోరికను వేదిక మీద 10 మంది ముందు బయటపెట్టే ఉద్దేశం నాకు లేదు. వేదికెక్కాను. అప్పుడు నేను స్వామి ఎదురెదురుగా ఉన్నాము. ఎందరినో ప్రభావితం చేస్తూ తాను భగవంతుడి అవతారాన్ని అంటున్న భోగానంద స్వామిని నేను ఇప్పుడు ఎంతో దగ్గర నుంచి చూస్తున్నాను. నిజంగానే ఆయన మొహం దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. ఆయన చిరునవ్వు సమ్మోహనంగా ఉంది. అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించాను. స్వామి నా వంక తీక్షణంగా చూశాడు. ఆయన చూపుల చురుకుదనం నాకు వింతగా అనిపించింది. నేను ఆయన్నే చూస్తున్నాను. ఎందుకో నాకు ఆగకుండా ఆయన్నే చూడాలనిపించింది. నాకది దైవ సాక్షాత్కారం వంటిది. అరుదైన ఆ అవకాశం వదులుకోకూడదు. బాలా, నీ మనసు నిర్మలం. నీకున్నవి సుగుణాలు. నీ మనసులోని కోరికను బయటకు చెప్పకుండా ఆ సుగుణాలే అడ్డుకుంటున్నాయి. నీ కోరిక నాకు తెలిసింది. నీ అభిష్టం నెరవేరుతుంది, వెళ్ళు అన్నాడు స్వామి. ఆ మాటలు నాకు అమృతోపమానంగా తోచాయి. చటుక్కున నేను ఆయన్ను సమీపించి వంగి కాళ్లకు దండం పెట్టాను. స్వామి నన్ను మృదువుగానైనా తాకలేదు. లే బాలా అన్నాడు సౌమ్యంగా. నేను లేచి నిలబడి, స్వామి, నిజంగా నా అభిష్టం నెరవేరుతుందా అన్నాను. నా సంకల్పంతో ఈ చరాచర సృష్టి మనగలుగుతోంది. నీ అభిష్టం ఎంత? అన్నింటికీ నా మీద భారం వేసి నిశ్చింతగా ఉండు అన్నాడు స్వామి. నేను తృప్తిగా వేదిక దిగాను. గంగా, స్వామి పిలిచాడు. అక్క వేదిక మీదకు వెళ్ళింది. ఆయన అక్కను తేరిపార చూసి, ఈరోజంతా తులసి పూజ చెయ్యి. రేపు 3 అంటే 3 తులసి దళాలు తీసుకొని ఏకాంతంలో నన్ను దర్శించుకో. నీ అభిష్టం నెరవేరుతుంది అన్నాడు. అక్క ఆయనకు పాదాభివందనం చేసింది. స్వామి ఆమెను 2 భుజాలు పట్టుకుని లేవనెత్తి, ఇంతకాలం చాలా మనోవ్యాధిని అనుభవించావు. నీ కష్టాలకు రేపటితో స్వస్తి అన్నాడు. అక్క వేదిక దిగింది. క్యాన్సర్ మాయం కావటానికి 3 లక్షలు అడిగిన స్వామి అక్కనేమీ డబ్బు అడగలేదు. అమ్మ నాన్న అదృష్టవంతులు అనుకున్నాను. కృష్ణమూర్తి పిలిచాడు స్వామి. మూర్తి లేచాడు. వేదిక మీదకు వెళ్ళాడు. నాకు చాలా కుతూహలంగా ఉంది. మూర్తి ఏం కోరుకుంటాడోనని. నేను కోరుకున్నదే మూర్తి కూడా కోరుకుంటే బాగుండునని ఉంది. కానీ అప్పుడే ఆ విషయం అందరి ముందు బయటపడటం ఇష్టం లేదు. అందుకే నాకు ఉద్వేగం తట్టుకోవటం కష్టంగా ఉంది. స్వామి మూర్తి వంక తీక్షణంగా చూశాడు. మూర్తి నాకులా ఆయన వంక అదే పనిగా చూడలేదు. అతడు తలదించుకున్నాడు. సంకోచించక మూర్తి, నీకేం కావాలో కోరుకో అన్నాడు స్వామి. మూర్తి వంచిన తల ఎత్తలేదు. నేడు నా దర్శనానికి వచ్చిన భక్తుల్లో నిజాయితీ నిరూపించుకున్న పాపులు మొత్తం 16 మంది. వారిలో నువ్వు ఆఖరి వాడివి. నేను నిన్ను ప్రత్యేకంగా సన్మానిస్తాను. సంకోచించక నీకేం కావాలో అడుగు అన్నాడు స్వామి గంభీరంగా. మూర్తి తలెత్తి స్వామిని చూశాడు. పెదవి మాత్రం మెదపలేదు. అతడు ఎందుకు సంకోచిస్తున్నాడు? స్వామి ఇచ్చిన ధైర్యంతో అతడు నన్ను ప్రేమిస్తున్న నిజాన్ని బహిర్గతం చేస్తాడా? చేస్తే ఏమవుతుంది? స్వామి మాటకు అమ్మ నాన్న కట్టుపడతారా? ఎంతమందికో అడగకుండా వరాలు ఇచ్చిన వాడిని, అడగకుండా నీ మనసులోని కోరికను తెలుసుకోగల మహాశక్తిమంతుణ్ణి. నీకు కావలసింది నువ్వు అడుగుతావా, నాకు తోచింది ఇవ్వమంటావా అడిగాడు స్వామి. మూర్తి మాట్లాడలేదు. ఆయన్నే చూస్తున్నాడు. పాపం చేశావు, కుమిలిపోతున్నావు. పశ్చాత్తాపం నీ పాపాన్ని చాలా వరకు కడిగేసింది. అయితే పాపం నీ మీద మిగిల్చిన మచ్చ నిన్ను బాధ పెడుతోంది. నేను నిన్న బాధ నుండి విముక్తుణ్ణి చేస్తున్నాను అంటూ స్వామి గాలిలోకి చేతులు సాచాడు. అప్పుడు ఆయన చేతిలోకి ఓ ప్యాకెట్ వచ్చింది. ఆయన దాన్ని మూర్తికిచ్చి, ఇది నిన్ను పూర్తిగా పాప విముక్తుణ్ణి చేస్తుంది. నీ మీద ఏ మచ్చ ఉండదు అన్నాడు. మూర్తి ఆ ప్యాకెట్ అందుకున్నాడు. అతడు విభ్రముడైనట్లున్నాడు. కదలకుండా ఇంకా అలాగే నిలబడి ఉన్నాడు. నాయనా, నీవు సామాన్యుడో కావు. నీ కారణంగా సామాన్యులు మాన్యులవుతారు, మాన్యులు అసామాన్యులవుతారు.
ఇంతవరకు ఎన్నో మంచి పనులు చేశావు. అందుకే దేవుడు నిన్ను ప్రత్యేక దృష్టితో చూస్తున్నాడు. అతి త్వరలో నీ వల్ల ఒక మహాకార్యం జరగాల్సి ఉంది. అందుకు దేవుడు నిన్నే ఎన్నుకోవటం నీ అదృష్టం. ఆ అదృష్ట ఘడియల కోసం ఎదురు చూడు. ఇక జాప్యం చెయ్యకు, వెళ్ళు అన్నాడు స్వామి. మూర్తి వేదిక దిగలేదు. ఆశ్చర్యంగా స్వామినే చూస్తున్నాడు. వెళ్ళు, ఇంకా ఎందరో భక్తులు ఎదురు చూస్తున్నారు. స్వామి మాట కటువుగా ఉంది. మూర్తి వేదిక దిగాడు. త్వరగా ఇంటికి వెళ్దాం, నేను తులసి పూజ ప్రారంభించాలి అంది అక్క. ముగ్గురం వెళ్ళి కారులో కూర్చున్నాం. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.